ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, దేశాన్ని ఏలేటోళ్ళైనా, రాజ్యాన్ని శాసించేటోళ్ళైనా అమ్మ అమ్మని. అమ్మ ప్రేమ ముంగట ఏది పనికిరాదు. అసలు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా వేస్టే. తన పిల్లలు ఆపదొచ్చిందంటే అమ్మ ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉందంటే అది రెండు చేతులు జోడించి దేవునికి మొక్కులు పెట్టుడు. అట్లనే గీ అమ్మ కూడా తన కొడుకు కష్టం వస్తే మొక్కింది. ఆపదల నుండి బయటపడంగానే మొక్కు తీర్చుకుంటుంది. దీంట్లో గొప్ప ఏముంది అనే కదా. ఆ తల్లి మన దేశంలో పుట్టినుంటే వార్త కాకపోతుండే. అబ్బా ఫ్లోలో మొత్తం చెప్పేస్తున్నా, ఇన్నజ్ మాజాలు కానీ వార్త చూడు. మేడం ఎరికే కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటామే ఏడికి బయలుదేరిందనే కదా మన తిరుపతి ఎంకన్న మొక్కు తీర్చుకోనికి వచ్చింది. మొన్నట్లా ఇలా కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్లో మంటలు వచ్చి ఊపిరితిత్తులకు పొగపోయి పానగండం వచ్చింది కదా. అప్పుడు నా కొడుకు గండంల నుంచి బయటపడితే ఆ 7 కొండల వాడికి తలనీలాలు ఇస్తా అని మొక్కిందట. మొక్కినట్టే మన ఎంకన్న స్వామి ఆ బుడ్డోన్ని గండంల నుంచి బయటపడేసిండు. మరి మొక్కు తీర్చుకోవాలి కదా. అందుకే గోవిందా గోవిందా అనుకుంటా నెత్తెంటికలు దేవునికి ఇచ్చింది. అయితే ఈ ముచ్చట మీద కొందరు పడిరానోళ్ళు దాంట్లో గొప్పేముంది, దినామా ఎంకన్న స్వామికి లక్షల మంది తలనీలాలు ఇస్తారు, వాళ్ళతోటే ఈమె కూడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు. మరి దానికి జన సైనికులు ఊకుంటారా? అరే మన దేశంలో పుట్టినోళ్ళే కొంతమంది ఆ 7 కొండల వాడిని నమ్మరు. అసోంటిది ఆమె ఎన్నో బయటి దేశంలో పుట్టింది, అక్కడనే పెరిగింది, ఇక్కడి పద్ధతులు తెలియదు. అసోంటిది ఆ దేవుణ్ణి మొక్కినందుకే నా కొడుకు బతికిండు అని నమ్మి మొక్కు తీర్చుకుంది. ఇదిరా అసలైన భక్తి అంటే. జరసేపు మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఆమెలున్న అమ్మ ప్రేమను చూడుర్రి, కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆ అమ్మ ఆలోచన చూడుర్రి అని కౌంటర్లు ఇస్తుర్రు. ఏదైతే ఇంతి పవన్ కళ్యాణ్ కొడుకు అయితే గండంల నుండి బయటపడ్డాడు, అదే చాలు. అంతా ఎంకన్న తండ్రి దయనే అని నమ్మాలే అని అంటుర్రు ఇది చూసిన నెటిజనాలు.